హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో గ్యాస్ వినియోగదారులకైతే ఒక గుడ్ న్యూస్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 2024 నుండి మార్చ్ 2025 వరకు కోట్లాది మంది ప్రజలు ఎల్పిజి సిలిండర్లపై సబ్సిడీని పొందుతారు. ఈ సబ్సిడీ 300. దీని ప్రయోజనం 12 సిలిండర్లపై మాత్రమే అందుబాటులో ఉంటుంది. దాని ప్రయోజనాలను పొందేందుకు ఉజ్వల స్కీమ్కు కనెక్ట్ చేయడం తప్పనిసరి. ఉజ్వల పథకం కింద 9 కోట్ల మందికి పైగా కనెక్ట్ అయ్యారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వాస్తవానికి ఉజ్వల పథకం కింద పేద మహిళలకు సిలిండర్పై 300 సబ్సిడీని పెంచుతున్నట్లు గత మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సబ్సిడీ ఇంతకు ముందు మార్చ్ 2024 వరకు మాత్రమే ఉంది. ఇప్పుడు అది మార్చ్ 31, 2025 వరకు పొడిగించడం అయితే జరిగింది. సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఉజ్వల యోజన పథకం కింద ఎవరికైతే సిలిండర్లు ఉన్నాయో వారందరికీ మరో సంవత్సరం పాటు ఒక గ్యాస్ సిలిండర్పై 300 రూపాయలు సబ్సిడీని వారి బ్యాంక్ ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. గ్యాస్ వినియోగదారుల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.